Hi guys, welcome back to our channel Saltwater Stories. ఇక్కడ పతాయాలో మన డే 2 జర్నీ స్టార్ట్ చేసామండి. ఫస్ట్ మార్నింగ్లో పతాయా ఫ్లోటింగ్ మార్కెట్కి వెళ్ళాము. ఇక్కడ మాకు ఎంట్రీ టికెట్ అరౌండ్ 1200 థాయ్ బాత్ పడింది పర్ కపుల్. టికెట్ తీసుకున్నాక అక్కడ మనకు ఒక బోట్ ఇస్తారు, అలాగే ఒక డ్రైవర్ కూడా ఉంటాడనమాట. వాళ్ళు లేక్ మధ్యలో కన్స్ట్రక్ట్ చేసిన షాప్స్ దగ్గర తీసుకెళ్తారు మనల్ని. అక్కడ మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్నాక్స్, సోవెనీర్స్ మరియు కొన్ని లోకల్ ఐటమ్స్ కూడా అమ్ముతూ ఉంటారు. షాపింగ్ చేసుకోవాలంటే బోట్ రైడ్లో చూస్తూ కొనుక్కోవాలన్నమాట. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఒక యూనిక్ ఫీల్ ఇచ్చింది, కానీ హానెస్ట్లీ చెప్పాలంటే ఫర్ అస్ ఇట్ వాజ్ నాట్ వర్త్ ద మనీ. సో ఫ్లోటింగ్ మార్కెట్ ఫినిష్ అయ్యాక థాయిలాండ్లో ఫేమస్ ఆటో టుక్ ఎక్కేసి టైగర్ పార్క్ వెళ్ళామండి. ఫ్లోటింగ్ మార్కెట్కి టైగర్ పార్క్కి అరౌండ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. ఇప్పుడైతే మనం టైగర్ పార్క్ వచ్చేసామండి. ఇక్కడ చాలా సైజెస్లో టైగర్స్ ఉంటాయి. స్మాల్, మీడియం, బిగ్ టైగర్స్ అని చాలా వెరైటీస్ ఉంటాయి. మనం మీడియం టైగర్కి వెళ్ళాము. ఇది అరౌండ్ 1 to 2 years ఓల్డ్ ఉంటుంది. టికెట్ కాస్ట్ అనేది మాకు అరౌండ్ 1000 థాయ్ బాత్ పర్ పర్సన్ పడింది. అండ్ టైగర్ సైజుని బట్టి కాస్ట్ కూడా వేరీ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇన్సైడ్లో వెళ్ళాము. అక్కడ స్టాఫ్ ఉంటారు, వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు మనకి. సో డైరెక్ట్గా టైగర్ని ఫ్రంట్ నుంచి టచ్ చేయడానికి అలో చేయరు. ఓన్లీ బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే టచ్ చేయాలి, ఎందుకంటే మన సేఫ్టీ పర్పస్ కోసం. సో ఫస్ట్ టైం టైగర్ని దగ్గర నుంచి చూసినప్పుడు కొంచెం థ్రిల్ అనిపించింది, బట్ ఓవరాల్గా సేఫ్ అండ్ సూపర్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అయింది మాకు. పట్టుకో ఇట్లా ఇట్లా అను. ఓకే బాయ్ చెప్పుకోండి రా. వేలు పట్టుకో లోపల. మేము ఇక్కడ టైగర్ పార్క్లోనే లంచ్ ఫినిష్ చేసుకుని దెన్ వీ వెంట్ టు అండర్ వాటర్ వరల్డ్. ఇక్కడ ఎంట్రీ టికెట్ విల్ బి అరౌండ్ 1000 థాయ్ బాత్ పర్ కపుల్ ఉంటుంది. మేము టికెట్ తీసుకొని అలా లోపలికి ఎంటర్ అయ్యాము. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ కనిపిస్తాయి ఎంట్రీలోనే. స్మాల్ ఫిషెస్ నుంచి పెద్ద ఫిషెస్ వరకు ఉంటాయి. వీడియో మొత్తం కింద నీట్గా చేయబెట్టు, పెట్టే పర్లేదు. అలా అంటుండు. పట్టుకో పట్టుకో. అన్నాను దగ్గరికి వెళ్ళి ఇంకా ఇక్కడ టన్నల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఓషన్ మధ్యలో వాక్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. కొన్ని ఫిషెస్ లైక్ షార్క్స్ సర్టెన్ టైం వరకే డిస్ప్లేలో ఉంటాయి. అవి పెద్ద అయ్యాక వాటిని మళ్ళీ ఓషన్లో వేసేస్తారండి. ఇక్కడ మోస్ట్లీ కిడ్స్కి చాలా ఫన్ అండ్ ఎంజాయబుల్గా అనిపిస్తుంది, బికాజ్ ఇలా ఫస్ట్ టైం అన్ని మెరైన్ లైఫ్లో చూడటం అండ్ ఎక్స్ప్లోర్ చేయటం అనేది చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది కదా. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ ఏ సింపుల్ అండ్ రియలిస్టిక్ ఫీల్ అయిందండి మాకు.
నువ్వు చేపేనమ్మా బంగారం చేపేనా నువ్వు సో ఇలా అండర్ వాటర్ వరల్డ్ ఫినిష్ చేసుకొని దెన్ వీ వెంట్ బ్యాక్ టు అవర్ హోటల్ అండ్ కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ టైంలో పతాయా స్ట్రీట్స్ ఎక్స్ప్లోర్ చేసాము. ఇక్కడ కొన్ని లోకల్ ఫుడ్ స్టాల్స్ కూడా ఎక్స్ప్లోర్ చేసామండి. ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అనేది దొరుకుతుంది. చూస్తున్నారు కదా, బొద్దింకలు, తేలు, ఇంకా పురుగులు ఇలా డిస్ప్లేలో పెట్టేసి అమ్మేస్తున్నారు. బట్ మనం ట్రై చేయలేదు. మేమైతే థాయిలాండ్ ఫేమస్ మ్యాంగో స్టిక్కీ రైస్ ట్రై చేసామండి. ఇట్ వాజ్ యమ్మీ. చూడండి మా హస్బెండ్ ఎంత ఇష్టంగా తింటున్నారో ఇక్కడ. సో ఇక్కడ మేము ఫ్యామిలీకి షాపింగ్ కూడా చేసామండి. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇట్ వాస్ ఫన్ ఎక్స్ప్లోరింగ్ ద స్ట్రీట్స్. సో దట్స్ ఆల్ గైస్. సో ఇలా మన పతాయా డే 2 జర్నీ అనేది ఫినిష్ అయిందండి. నెక్స్ట్ వీడియోలో డే 3 అడ్వెంచర్స్ చూపిస్తాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.